హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న ఐటము బాంబాయి కారీలు అండి. అంటే స్నాక్స్ ఐటమ్, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, టీలు వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్తీ. అందుకు నేను ఇవి చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ముందుగా ఈ కప్పుతో నేను 2 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. దీన్ని కొంచెం జల్లించుకుందాము. 2 కప్పు మైదా పిండి, ఇది ఒక టీ స్పూన్తో 2 స్పూన్లు అండి. ఇది 2 స్పూన్లది. ఇక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇంత వేసుకోవాలి. ఆయిల్, ఒక టీ స్పూన్, హాఫ్ స్పూను సాల్ట్. ఆయిల్, సాల్ట్, పిండి, దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాము బాగా. దీన్ని ఇది ముద్దలా అయ్యాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది ఇలా అంటే ఇలా అవ్వాలి, ఇలా మనం ముద్ద కట్టాలి. అప్పుడు పిండి అంతా ఆయిల్ తీసుకున్నట్టు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగొద్దు, అలా సేమ్ చపాతీ పిండిలాగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక ఈ విధంగా అయింది చూడు, సాఫ్ట్గా ఇలా అయింది. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. దీన్ని కొంచెం ఇలా ఈ విధంగా చేసి, అంటే ఈ విధంగా చేస్తే పొరలు పొరలు వస్తుంది. ఈ విధంగా చేసి ఒక 5 నిమిషాలు దీనికి కొంచెం ఆయిల్ పూసి, కొంచెం ఆయిల్ దీని మీద ఇలా ఈ విధంగా రుద్ది ఒక 5 నిమిషాలు దీనికి మంచి పట్టగా ఉంచుదామండి. 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం చపాతీ వేసి చూపిస్తాం. దానికి నెయ్యితో క్రీమ్ చేసుకోవాలండి. నెయ్యి, మైదా కలిపి ఒక 2-3 స్పూన్లు దీన్ని వేడి చేసుకుందాము. కొంచెము నేను చూపిస్తాను. ఈ విధంగా నెయ్యిని కరిగించుకోవాలండి. దీనిలో మనం ఒక 2 స్పూను మైదా వేసుకుందాము. ఇది క్రీమీగా కలపాలి మనము. దానికి మనం చపాతీ రుద్దుకుంటేనే మనకు పొరలు వస్తాయి. ఈ విధంగా ఉండా లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా క్రీమ్ ఇలా తయారవ్వాలి. దానికి రెడీ చేయడానికి నేను ఇది మళ్ళీ చపాతీ తయారు చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఈ విధంగా ఉండ వేసుకోవాలి. మళ్ళీ ఇలా ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు మనకి ఇది పొరలు పొరలుగా వస్తుందండి. ఇలా అన్నీ ఇలా రెడీ చేసుకుందాము. ఈ విధంగా ఉండలు రెడీ చేసుకోవాలండి. నేను ఈ విధంగా ఉండలు రెడీ చేసుకున్నా. 8 ఉండలు అయినాయి. నేను మీకు ఇవి చేసి చూపిస్తాను. రెడీ చేసి ఇది చపాతీ వేసుకుందాం. ముందు ఇలా పొడి పిండి వేసుకుందాము. సన్నం చేసుకోవాలండి చపాతీ. చూడండి, ఈ విధంగా అవ్వాలి. సన్నం అవ్వాలండి. ఈ విధంగా సన్నం అవ్వాలండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని చూపిస్తానండి మీకు. ఇవన్నీ ఈ విధంగానే రెడీ చేసుకుందాం. ఈ విధంగా చూడండి.
చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకుందాం. ఈ విధంగా రౌండ్గా దింపుకోవాలండి. ఇలా పొడుగ్గా కూడా చేసుకోవచ్చండి సమానంగా, లేదంటే రౌండ్గా సమానంగా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కానీ సన్నం ఉండాలి. ఎంత సన్నం ఉంటే మనకు అంత బాగా పొరలు పొరలు వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి. అంతే క్రిస్పీగా, అంత టేస్ట్గా బాగా మనం ఎంత సన్నం చేసుకుంటే అవి పొరలు పొరలు వస్తే అంత టేస్టీ కూడా ఉంటుందండి. ఆ విధంగా చేసుకోవాలండి. చూడండి ఎంత సన్నం ఉంది చూడండి. ఈ విధంగా చేసుకోండి అన్నీ. చూడండి మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నాము అన్ని చపాతీలు. దీనికి ఫస్ట్ మనం ఈ కలిపి పెట్టుకున్న క్రీమీ బ్రష్తో చేసుకుందాము. ఈ విధంగా ఫుల్ ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దండి, అంతా రాసుకోవాలండి. అప్పుడే మనకు పొరలు పొరలుగా వస్తుందండి. దీని మీద కొంచెం పొడి పిండి వేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలండి. దీని మీద ఇంకొక చపాతీ వేసుకుందామండి. ఈ విధంగా నీట్గా వేసుకోండి. మళ్ళీ దీని మీద మనం ఇంకా క్రీమ్ మళ్ళీ వేసుకుందాము. అన్నీ ఈ విధంగానే ఇలా క్రీమ్ ఇది మనం కలిపి పెట్టుకున్న నెయ్యితో క్రీమ్ అన్ని లేయర్స్ను వేసుకోవాలి. దాని మీద కొంచెం పొడిపిండి ఇలా చల్లుకోవాలి. మనకు పొరలు పొరలు రావంటే ఇదే ఇలా ఈ విధంగానే నేను ఇప్పుడు దీని మీద ఇంకొకటి కూడా వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకోవాలండి. ఇదిగోనండి. ఇవి నేను నాలుగు చపాతీలు వేసుకున్నా, నాలుగు లేయర్గా వేసుకున్నాను. ఇవి ఈ విధంగా మర్చుకోవాలండి. ఈ విధంగా మర్చుకోవాలండి. ఈ విధంగా మర్చుకోవాలండి. ఈ విధంగా అండి, ఈ విధంగా మర్చుకోవాలండి. దీన్ని ఇలా ఒక జస్ట్ 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, టీ ఫ్రిడ్జ్లో కాదు. ఇవి ఇలా ఈ విధంగా డబ్బాలో పెట్టి మూత మూసి 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నేను 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను. ఇది నెక్స్ట్ అండి. ఇవి కూడా ఆ విధంగానే చేసి చూపిస్తాను. ఈ విధంగా నెక్స్ట్ ఇంకోటి కూడా ఈ విధంగా చేసుకుందామండి. ఏం లేదండి, 30 మినిట్స్లో అయిపోతుందండి. కొంచెం ఓపిక తీసుకుంటే 30 మినిట్స్లో చేసుకొని ఈవినింగ్ టైంలో మంచిగా టీలా అలా హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ స్నాక్స్గా తింటే ఇలా పిల్లలు పెద్దలు అందరూ నచ్చి తింటారండి. ముసలోళ్ళకి కూడా వస్తుందండి. ఇలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. పళ్ళు లేని వాళ్ళకి కూడా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టు ఇది కూడా ఇంకొకటి కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుందామండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇవి రెండు మనం ఈ డబ్బాలో పెట్టుకొని 5 నిమిషాలు జస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత అండి ఇక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన. ఏంటంటే ఇది పిండి గట్టిగా అవ్వద్దు. నెయ్యి మనం లిక్విడ్ లాగా పెట్టుకున్నాం కదా, కొంచెం పిండి పీల్చుకోవాలి. అందుకు 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన, అది బయటికి రాకుండా 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన. దాని తర్వాత నేను ఈ విధంగా చేసుకొని చూపిస్తాను. కొంచెం ఈ విధంగా చేసుకోవాలండి. ఎక్కువ గట్టిగా నొక్కొద్దండి, కొంచెం నిదానంగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఇంత లావుగా ఉండాలండి, మరీ సన్నం కాదు, అంత
దలసరిగా ఉండాలి. దీన్ని మనం ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ఇక నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. నేను ఇంత పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇదిగో ఈ విధంగా రావాలండి. ఇది మనకు పొరలు వస్తుంది. ఈ విధంగా రావాలి, పొరలు వస్తుంది. అన్నీ ఒక ప్లేట్లకు పెట్టేసుకుందాం. మనకు ఆయిల్ వేడైనాక ఆయిల్లో వేసేసుకుందాం. నేను చూపిస్తాను. ఇవి కర్రీలు అంటే ఇదే షేప్లో ఉంటాయండి. మనకు బేకరీలో కూడా దొరుకుతాయి కదా, ఈ విధంగానే ఉంటాయి. ఏంటంటే బేకరీలో చేస్తే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇలా కూడా ఓపిక ఉన్నవాళ్ళు ఇలా రెడీ చేసుకుంటే, ఓపిక ఉన్నవాళ్ళు ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే ఓపిక ఉన్న వాళ్ళంతా రెడీ చేసుకోండి. ఏ విధంగా వచ్చినాయి నాకు ఈ విధంగా ఇంకొకటి కూడా ఈ విధంగా చేసుకుంటానండి. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఎవరు చేసుకున్నారనేది, ఎంతమంది చేశారనేది నాకు తెలుస్తుందండి. చేసి చూపించండి. నాకు ఇలా వంట చేసి చూపించడం అంటే ఇంట్రెస్ట్ అండి. ఇదిగో అండి, ఈ విధంగా వేసుకోవాలండి. ఇవి అప్పుడే అవి మీదకి వచ్చేస్తాయి. నేను సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఒకటి ఈ విధంగా. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా రావాలండి. అప్పుడు ఇవి ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. మనం మామూలుగా గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టి దాని మీద కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ఈరోజు ఆయిల్లో చేసినాను. ఇంకొక రోజు నేను ఓవెన్లో చూపిస్తానండి. ఈ విధంగా మళ్ళీ ఒకటి ఉన్నాయన్నీ వేసేసుకుంటున్నానండి. మీరు ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా చూడండి, వేసిన వెంటనే ఇలా మీదకి వచ్చేస్తున్నాయి. మనం టీలు అద్దుకుంటే చాలా బాగుంటాయండి. ఈ తెలంగాణ ఆంధ్రలో చాలా ఇవి టీలో కూడా తీసుకోవచ్చు, కాఫీలో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ సాస్ వేసుకొని దాంట్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇవి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చూస్తుంటేనే ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉంది కదండి. చూడండి, ఈ విధంగా వస్తాయండి. ఇంత బాగుంటుంది. ఇగో క్రిస్పీగా ఇక చూడండి, ఇలా పొరలు ఇలా వస్తుందండి. ఇలా లోపల దానికా కాల్చుకునేలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.